Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well, right? So we always try to bring all the information, every corner of information for your career point of view through this platform, Space Engineering Academy. So అలాంటి ఎఫర్ట్స్లోనే ఇది కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే హైదరాబాద్లో ఉండి ఇక్కడే ఉండి వర్క్ చేసుకుందాం, ఈవెన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఏదైనా పర్లేదు అనుకునే వాళ్ళు, టెక్నికల్ సెట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇట్స్ ఎ గుడ్ న్యూస్. మన హైదరాబాద్ మెట్రో ఒక రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి క్లియర్గా నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో ఇది కేఎల్ఎస్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తుంది. పొజిషన్స్ ఏవేవి ఉన్నాయని నేను చెప్తాను. దీంట్లో ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ ఉన్న పోస్ట్ పొజిషన్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ లేని కూడా ఉన్నాయి, ఫ్రెషర్స్ కూడా అవైలబిలిటీ ఉంది. చూద్దాం, మనం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్లీ సిగ్నలింగ్ టీమ్ లీడర్ మెయింటెనెన్స్ డివిజన్ కిందకి వస్తుంది, 2 పోస్టులు ఉన్నాయి. రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ కూడా మెయింటెనెన్స్ కిందకి 6 పోస్టులు ఉన్నాయి. రోలింగ్ స్టాక్ ఇంజనీర్ మెయింటెనెన్స్ కింద 3 పోస్టులు ఉన్నాయి. ఏఎఫ్సి కామ్ మెయింటైనర్ 2 పోస్ట్ మెయింటెనెన్స్ కిందకి వస్తుంది. ఇంకా ఆపరేషన్స్లో ఉన్న ట్రైన్ ఆపరేటర్ హైయెస్ట్ పొజిషన్స్ ఉన్నాయి, 30 పొజిషన్స్ ఉన్నాయి, 30 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం ఉందా లేదా అనే విషయం మాట్లాడుకుంటే మాత్రం ట్రైన్ ఆపరేటర్కి మాత్రం ఎక్స్పీరియన్స్ ఏమీ ఉంది అవసరం అనేది మాత్రం వాళ్ళు మెన్షన్ చేయలేదు. మిగతా అన్నిటికి మాత్రం ఎక్స్పీరియన్స్ అవసరము, మినిమం ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. స్టోరేజ్ ఆఫీసర్ 6, ట్రాక్స్ మెయింటైనర్ 6, ట్రాక్స్ టీమ్ లీడర్ 2, రోలింగ్ స్టాక్ స్టోరేజ్ ఆఫీసర్ 2, ఇట్లా పొజిషన్ మొత్తం 9 పొజిషన్స్కి వాళ్ళు రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో దానికి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది మనం కంప్లీట్గా మాట్లాడదాం. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు డైవ్ ఇంటు ద వీడియో, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఆ యూట్యూబ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ఇఫ్ నాట్ యెట్. ఎందుకంటే మీరు రెగ్యులర్ వీడియోలు చూస్తున్నప్పుడు కొత్త వాళ్ళని మనము 60 to 70% కొత్త వ్యూస్ వస్తున్నారు మన ఛానల్స్లో ఎవ్రీ వీడియోకి. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ మీరు నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో లెట్ us see ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అవసరం ఉన్నాయి. హైదరాబాద్లోనే వర్క్ మొత్తం కూడా హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి సో ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్లీ కెన్ అప్లై ఫర్ దిస్ పొజిషన్స్. ఓకే, సిగ్నలింగ్ టీమ్ లీడర్ పొజిషన్కి అయితే 4 to 8 years ఎక్స్పీరియన్స్ కావాలంట, గుర్తుపెట్టుకోండి. డిప్లొమా బీటెక్ ఇంజనీర్ ఎవడైనా పర్లేదు, ఎస్ఐజీ కామ్ ఎఫ్ఎఫ్సి రెస్పెక్టివ్గా ఉంటే సరిపోతుందనే విషయాన్ని వీళ్ళకి చెప్తున్నారు. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తాయి, అది ఎక్స్పీరియన్స్ గురించి. క్వాలిఫికేషన్ డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఎన్లో ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ కమ్యూనికేషన్స్లో కానీ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉండాలి? సిగ్నలింగ్లో కానీ కామ్లో కానీ ఏఎఫ్స్లో కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, చూసుకోండి ఒకసారి. ఓకేనా? దాని రెస్పాన్సిబిలిటీ ఏమంటే రోల్ సెకండ్ కూడా ఇక్కడ ఇచ్చాడు, మీరు కావాలనుకుంటే మన వెబ్సైట్లో హైదరాబాద్ మెట్రో వెబ్సైట్కి చూసుకోవచ్చు అని కూడా. ఓకేనా? సెకండ్ పొజిషన్ రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ విషయానికి వస్తే డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఎందులో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ ఉండాలి. మినిమం 4 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంట. ఎవరైనా డిప్లొమా అయినా, డిప్లొమా ఫర్ 4 అనుకుంటున్నా కలిసి, గ్రాడ్యుయేషన్ ఇది అది మీరు చూసుకోవచ్చు. 4 to 8 years ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ డిప్లొమా అయితే ఒక 8 years, డిగ్రీ అయితే 4 years ఇచ్చడానికి అవకాశం ఉంది. ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెకానికల్ మెయింటెనెన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందనే విషయాన్ని ఇలా చెప్తున్నారు. ఇంకా దాని రోల్స్ అని కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ పొజిషన్కి వెళ్దాం. రోలింగ్ స్టాక్ ఇంజనీర్ విషయానికి వస్తే వీళ్ళకి ఖచ్చితంగా ఒక ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన ఐడియా అయితే ఉండాలంట కంప్లీట్గా. ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ రెండు మాట్లాడుకుందాం మనం. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీర్ ఉన్న అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. షుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, అట్లాగే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ర్యామ్స్లో ఉంటే సరిపోతున్న విషయం వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ పొజిషన్ ఏఎఫ్సి కామ్ మెయింటైనర్ విషయానికి వస్తే ఖచ్చితంగా వీళ్ళు డిప్లొమా చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ కమ్యూనికేషన్ కానీ మెకానికల్ కానీ ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఐటీఐ హోల్డర్, ఐటీఐ ఉంటే మాత్రం 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా వాళ్ళకు తక్కువ పర్లేదు అనే విషయాన్ని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో దీని రెస్పాన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ట్రైన్ ఆపరేటర్. చూడండి ఇక్కడ క్లియర్గా క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ డిప్లొమా ఉన్న పర్లేదు, బీటెక్ ఉన్న పర్లేదు, దేంట్లో మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అనే విషయం చెప్తున్నారు. బట్ ఎక్స్పీరియన్స్ గురించి మాత్రం ఏం మెన్షన్ చేయాలి అంటే దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు అనే విషయం వీళ్ళైతే ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఇది 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హైదరాబాద్, ఎస్పెషలీ హైదరాబాద్ మెట్రో రిక్రూట్మెంట్ ప్రాసెస్, దట్ టు ట్రైన్ ఆపరేటర్, ఇఫ్ యూఆర్ వెరీ మచ్ ప్యాషనేట్ టువర్డ్స్ డ్రైవింగ్ ఎ ట్రైన్, డెఫినెట్లీ కెన్ అప్లై ఫర్ దిస్. ఓకే, సో చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా. నెక్స్ట్ హైయెస్ట్ వేకెన్సీ దీనికి ఉన్నాయి, ట్రైన్ ఆపరేషన్స్లోనే ఉన్నాయి, దగ్గర 30 వేకెన్సీ ఉన్నాయి, మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో కూడా లాస్ట్ చెప్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, స్టోరేజ్ ఆఫీసర్ కూడా పొజిషన్కి ఎక్స్పీరియన్స్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ కావాలంటే స్టోర్స్ ఆఫీసర్లో ఉన్నట్టు. డిప్లొమా మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాక్స్ మెయింటైనర్, మెయిన్గా ఇది ఐటీఐ వాళ్ళు చేస్తున్న వర్క్. ఇది జనరల్గా ఐటీ హోల్డర్కి ఉంటుంది, డిప్లొమా వాళ్ళకి ఉంటుంది. కాకపోతే డిప్లొమా వాళ్ళకైతే 2 years ఎక్స్పీరియన్స్, ఐటీఐ వాళ్ళకైతే 5 years ఎక్స్పీరియన్స్. చూసుకోండి, దాన్ని బట్టి ఉన్న వాళ్ళే మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఏ వాళ్ళు సార్ డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఇంజనీర్ కానీ ఎవరు అప్లై చేయొచ్చు అంటే చూడండి ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళైతే అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ట్రాక్స్ టీమ్ లీడర్ విషయానికి వస్తే డిప్లొమా గ్రాడ్యుయేట్ ఇంజనీర్, సివిల్ కానీ మెకానికల్ కానీ డిప్లొమా చేసిన పర్లేదు, గ్రాడ్యుయేట్ చేసిన పర్లేదు. కాకపోతే ఎక్స్పీరియన్స్ విషయం డిప్లొమా చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఈ ఫీల్డ్లో ట్రాక్ మెయింటెనెన్స్లో. ఒకవేళ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అయితే మినిమం మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందన్న విషయం వీళ్ళైతే చెప్తున్నారు. గుడ్ ఆపర్చునిటీ, హైదరాబాద్లో ఉంటూ వర్క్ చేసుకోవచ్చు, తెలుగు పీపుల్కి వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రోలింగ్ స్టాక్ స్టోరేజ్ ఆఫీసర్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఐటీఐ ఆర్ డిప్లొమా ఇన్ టెక్నికల్ స్టడీ అయి ఉండాలి అనే విషయం చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే 3 years ఎక్స్పీరియన్స్ అయితే స్టోర్స్ ఆఫీసర్ ఇన్ ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ విత్ సిగ్నిఫికెంట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రోలింగ్ స్టాక్ అని సైట్ ఎక్స్ప్లోరర్ అని చెప్తారు. ఇట్లా 9 పోస్టులకి ఈ విధంగా వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చారు, కీ స్కిల్స్ ఇచ్చారు, అట్లాగే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. దీనికి పర్టికులర్గా వాళ్ళు ఇచ్చింది ఏం లేదు, జస్ట్ మీకు ఏమంటారంటే సెండ్ యువర్ అప్లికేషన్స్ విత్ అప్డేటెడ్ CV కరికులం అయితే ఏదైతే ఉందో దాన్ని కెలోస్ హైదరాబాద్ kelos@kelos.jobs@keloshyderabad.com ఈ మెయిల్ ఐడికి పంపించమని చెప్తున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పంపించండి. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ ఇన్ కరెంట్ ఓపెనింగ్స్లో ఉంది జాబ్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో వర్క్ చేయాలనుకునే వాళ్ళు యూ క్యాన్ ఖాళీగా ఉండే బదులు అప్లై చేయండి. గెట్ అన్ ఎక్స్పీరియన్స్ ఓవర్ దట్, డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ యువర్ కెరీర్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ జాబ్ ఇన్ అ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. Thank you so much for watching this video. If you really like this video, subscribe our YouTube channel and encourage us by liking this video.